హై వ్యూర్స్. కరీనా కపూర్ తప్పు చేసినా నాకైతే అనిపించడంలా. బట్ పోలీసులు చెప్పిన వర్షన్ మీకు ఇవ్వాలి కాబట్టి అది క్రాస్ చెక్ చేస్తుంటే ఎక్కడ ఏదో తేడా కూడదు. ఎలియామా ఫిలిప్స్ ఎవరు? చిన్న కొడుకు జహంగీర్ ఉన్నాడు కదా, సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ చిన్న కొడుకు. అతని దగ్గర ఉన్న కేర్ టేకర్. ఆమె చెప్పింది పోలీసుకు ఒకలాగుంది, కరీనా కపూర్ చెప్పింది పోలీసులు ఒకలాగుంది, సైఫ్ అలీ ఖాన్ చెప్పింది ఒకలాగుంది. కరీనా కపూర్ని ఎలియామా ఫిలిప్స్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి పోలీసులు పెట్టినప్పుడు ఒకలాగుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయటకు వచ్చిన వార్తలు, అదో ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన వార్తలు, ఆసుపత్రి వాళ్ళు చెప్పింది, ఈరోజు రిపోర్ట్స్ బయటకు వచ్చాక చూసింది మొత్తం వేరువేరుగా ఉన్నాయి. అన్నింటికి అతిపెద్ద ట్విస్ట్, అఫ్సర్ జైదీ అని వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్, అతను ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడు? అండ్ అతను సైఫ్ అలీ ఖాన్ని తీసుకొని వెళ్ళాడు. వీళ్ళతో పాటు వీళ్ళ పెద్ద కొడుకు తైమూర్ వెళ్ళాడు, 8 ఏళ్ళ పిల్లోడు, అంటే కరీనా కపూర్ పెద్ద కొడుకు. అసలు పెద్ద కొడుకు ఎవరు? ఇబ్రహీం అలీ ఖాన్. అతను వెళ్ళలా. బట్ మనమంతా ఇబ్రహీం తెగ చెప్పుకున్నాం. అసలు ఏం జరిగింది? ట్విస్ట్, ఆసుపత్రికి వెళ్ళింది 3 కాదు, 4 గంటల 11 నిమిషాలకి ఎంట్రీ అయినట్టుగా అఫ్సర్ జైదీ సంతకం చేశాడు. తైమూర్ గారు సంతకం చేశాడు. సరే, తైమూర్ మైనర్, తోడిచ్చి పంపారు. తోడు ఎవరు వెళ్ళాలి సైఫ్ అలీ ఖాన్తో? కరీనా కపూర్ ఇంట్లోనే ఉంది కదా, ఆమె వెళ్ళాలి కదా, వెళ్ళాలా? అన్నిటి అతిపెద్ద ట్విస్ట్ చెప్పన, సైఫ్ అలీ ఖాన్ ఏమో స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? వాడు మా పిల్లల దగ్గరికి వచ్చాడు, దాంతో వీళ్ళు పెద్దగా అరుస్తున్నారు, నేను 11వ ఫ్లోర్ నుంచి నేను వచ్చున్నాను. దెన్ వాడు అక్కడ ఉన్నాడు, ఇంకొన్ని కంట్రోల్ చేద్దామని చూసినప్పుడు నన్ను పొడిచాడు, ఎలాకల వాడిని నెట్టేసి లోపల గడి పెట్టాను అన్నాడు. వాడు లోపలికి నెట్టి బయట గడి పెట్టాడు. మరి వాడు ఎలా తప్పించుకుపోయాడు? లాజికే కాదా? వాడు ఎలా తప్పించుకుపోయాడు? అండ్ ఆ సమయంలో కరీనా కపూర్ ఏం చెప్పింది? సౌండ్ అవ్వగానే సైఫ్ అలీ ఖాన్ కిందకి వెళ్ళిపోయాడు, దాన్ని ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత వచ్చాను, అప్పటికే వాడు పొడుస్తున్నాడు, గొడవ జరుగుతుంది ఇద్దరి మధ్య అని చెప్పేసి చెప్పాను. సైఫ్ అలీ ఖాన్ ఏం చెప్పాడు? ఆ సౌండ్ వినగానే నేను కరీనా కపూర్ ఇద్దరు కూడా కిందకు వచ్చామని చెప్పాడు. అండ్ ఎలియామా ఫిలిప్స్ ఆమె ఏం చెప్తుంది? వాడు బాత్రూంలో ఉన్నాడు, నేను కరీనా కపూర్ ఏమనుకున్నా, పార్టీకి వెళ్ళింది కదా, లేట్గా వచ్చిందేమో, పిల్లల్ని చూస్తానికి వచ్చిందేమనుకున్నా, బట్ ఎంతకాడికి లైట్ ఆఫట్లేదు, ఏంటని అప్పుడు వెళ్తే అప్పుడు వాడు వచ్చాడు, నా మీదకి వచ్చాడు, నేను భయపడి పిల్లడు తీసుకొని పెద్దోడు తైమూర్ సైడ్ వెళ్ళాను, అక్కడ వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళు పెద్దగా బెల్లు కొట్టి అరిస్తే అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వచ్చాడని చెప్పేసి ఆమె చెప్తుంది. ఎక్కడన్నా అసలు మ్యాచ్ అవుతున్నాయా? అన్నిటికి మించి ట్విస్ట్, మెడ మీద వెన్నెముకలో 2.5 ఇంచులు దిగిందన్నారు, మెడ మీద గాయం, భుజం మీద గాయం, మోచేతి మీద గాయం, మణికట్టు మీద గాయం, అప్రాక్సిమేట్లీ 5 చోట్ల 6 చోట్ల వాళ్ళు చెప్పింది. మెడ, వెన్నెముక, భుజం, మోచేయి, మణికట్టు 5 చోట్ల. 5 చోట్ల కూడా భారీగా గాయాలైనవి అని. మొన్న డిశ్చార్జ్ వస్తున్నప్పుడు అంత గాయాలని అసలు అతను కనిపించిందా? అండ్ వెన్నెముకలో దిగింది, సర్జరీ కూడా జరిగింది అన్నారు. అసలు నడవగలడా? పోనీ అసలు ఏమన్నా బెల్ట్లు అంటే ఏమీ లేవు అసలు. అండ్ ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు. ఎందుకు? సైఫ్ అలీ ఖాన్ ఆ రోజు ఈ ఆటో డ్రైవర్ కూడా సెట్టింగ్ ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏం పేరు అతని పేరు మనం మాట్లాడింది? భజన్ సింగ్ రాణా. ఈ భజన్ సింగ్ రాణా ఏం చెప్పాడు? రక్త నిండిన బట్టలతో వచ్చాడు మనిషి, ఆ మనిషితో పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లడితో పెద్ద మనిషి ఉన్నాడు, ఓకే ఎక్కారు, కింద టైం లగేగా అంటే 6 నుంచి 7 నిమిషాలు వెళ్ళిపోతామని చెప్పి ఎలా తీసుకుని ఎలాగ తెచ్చాను. ఆడికొచ్చాక డాక్టర్లు చూసేసి ఎవరు ఏంటనుకున్నప్పుడు నేను సైఫ్ అలీ ఖాన్ని త్వరగా స్ట్రెచ్చర్ దాన్ని మాట్లాడండి అన్నప్పుడు నడుచుకుంటే వెళ్ళాడు ఆయన అని అతను చెప్పిన వర్షం చెక్ చేస్తుంటే ఇక్కడ మరలా అర్థం కావాల్సింది, అంతా జరుగుతున్న మూమెంట్లో కరీనా కపూర్ ఉంది కదా, అతనితో పాటు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి పక్కన ఉన్నతో కబుర్లు చెప్తూ కూర్చుందంట, నార్మల్గా కూర్చుందంట. ఇది డౌట్ వస్తుంది. నైట్ పార్టీకి వెళ్ళింది, పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అన్నింటికి అతిపెద్ద ట్విస్ట్, ఈ దొరికినోడు ఉన్నాడు కదా మహమ్మద్ ఇస్లాం షహజాదా, ఇతను అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న అతను ఒకరు కాదని చెప్పేసి అంటున్నారు. ఎవరు? పట్టుబడిన వాడి యొక్క తండ్రి అదే చెప్తున్నాడు, నేను బంగ్లాదేశీయుడిని, నిజమే వాడు మా పిల్లోడే,
బతకడం కోసం వెళ్ళాడు. బట్ మేము ఏ తప్పు చేయలేదురా బాబు, బంగ్లాదేశ్ గవర్నమెంట్ సాయం అడుగుతుందని చెప్పేసి అంటున్నాడు. అండ్ మా పిల్లడి జుట్టు ఒకలాగా ఉండిద్ది, అందులో కనపడే జుట్టు ఒకలాగా ఉండిద్ది అంటున్నాడు. నిజం, ఇప్పుడు పట్టుబడ్డాడు, ఆ సీసీటీవీలో ఉన్నాడు, నాకు ఒకలాగా అనిపించట్లా. సరే, తర్వాత ఇంకోటి ఏంటి, అతను ఒంటి మీద కొన్ని బ్లడ్ శాంపిల్స్ దొరుకున్నాయంట డ్రెస్ మీద. ఇప్పుడు ఇందా చెప్తే డైవర్ట్ అయినట్టు డ్రెస్ మార్చుకొని వెళ్ళాడు కదా. ఇన్సిడెంట్ జరిగింది, సైఫ్ అలీ ఖాన్ డ్రెస్ మార్చుకొని దాన్ని తెల్ల కుర్తా వేసుకొని దాన్ని అప్పుడు వెళ్ళాడు. ఆ డ్రెస్ ఉంది కదా, అది ముందు ఇవ్వండి, దాని మీద ఉన్న బ్లడ్ మార్క్స్. అండ్ ఇప్పుడు ఎవడైతే ఆ రోజు హత్య చేశాడో, హత్య చేయడానికి ట్రై చేశాడో, లేదా దొండ కూడా ఉన్నాడు కదా దాడి, వాడు డ్రెస్ మార్చుకున్నాడు కదా, దాని మీద బ్లడ్ శాంపిల్స్ రెండు చెక్ చేస్తారు, రెండు టాలీ కావాలి. రెండు టాలీ కాకపోతే చూడాలి. తర్వాత ఈ నుండి మీద చెప్పినటువంటి అంత పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి లేదా, అది టాలీ కావాలి. అండ్ సీసీటీవీ ఫుటేజ్ 6వ ఫ్లోర్లోనే ఎందుకు, రిమైనింగ్ చోట్ల అసలు ఎందుకు లేదు, ఆపేరా అసలు లేదా, పెట్టలేదా? అండ్ వాడు అంత ఇదిగా ఇంట్లోకి వస్తే ఏమైపోయాడు సెక్యూరిటీ అంతా? ఇలా మల్టిపుల్ డౌట్స్ అండి. అటు ఇటు తిరిగి వీళ్ళంతా చెప్తున్న వర్షనే కరీనా కపూర్ చెప్తున్న వర్షం మొత్తం తేడా కొడుతూ ఉంది. మరి భయంతో చెప్పిందా, పాపం ఆమె చెప్పిందా నిజమా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓవరాల్ చూస్తూ ఉన్నప్పుడు ఈ 15,000 కోట్ల ఆస్తి ఉంది కదా, ఎనిమిస్ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంది మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్నటువంటి సంబంధించి. వాటిని ఏదో విధంగా చేజెక్కించుకోవటానికి ఈ డ్రామానా, సింపతి గెయిన్ చేయడానికి కోర్టులో డ్రామానా, లేదు ఇంకేదైనా కొత్తదా తెలియాలి. తర్వాత కొంతమంది అంటున్నట్టుగా సైఫ్ అలీ ఖాన్కి పని మనిషితో ఇల్లీగల్ అఫైర్ ఉంటే అది చూసి తట్టుకోలేక కరీనా కపూరే పని మనిషితో మాట్లాడి దెన్ వేరే వాళ్ళని పెట్టి ఈ రకం చంపడానికి ట్రై చేసిన అది తెలియాలి. పాపం ఇవన్నీ కాదే, కరీనా కపూర్ చాలా మంచిదయ్యా, వాంటెడ్ సైఫ్ అలీ ఖాన్ డ్రామాలో ఇరికిస్తున్నారా అంటారా తెలియాలి. లేదు అంతా కలగలిపి చేస్తారా తెలియాలి. అన్నింటికి మించి కీలకమైనది ఏంటయ్యా అంటే, ఇక్కడ ఆటో అతను ఉన్నాడు కదా, అతను చెప్తున్న వర్షను ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ చూసుకుంటూ ఉన్నప్పుడు అతను చెప్తున్న వర్షన్కి ఆ గాయాలు, ఆ బ్లడ్ అసలు అంత ఘోరంగా అన్నప్పుడు ఆసుపత్రి వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏదైతే ఉందో అది కానీ, ఆ మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చారు అది కానీ, ఫోరెన్సిక్ వాళ్ళు చెక్ చేసినప్పుడు అది కానీ చాలా వరకు అసలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి అంట. భయంకరంగా గాయాలు పోయినట్టు ఫీలింగ్ 5 చోట్ల. అవునా? అలా లేదు. ఇప్పుడు ఏమైనా మ్యాజిక్ చేశారా, ఏదైనా మంత్రం చేశారా, ఏదైనా తాయెత్తాన్ని ఉందా? కాదు. అంటే మొత్తానికి ఎక్కడో ఏదో గ్యామ్లింగ్ అయితే నడుస్తుంది, ఏదో దాయడానికి ఇదంతా చేస్తున్నారు. లేదా దేనికోసం ఇప్పుడు దీన్ని ప్లాన్ చేశారు? కరీనా కపూర్ తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? వీళ్ళంతా ఒక పార్టా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకైతే నిజంగా ఇప్పటికీ చాలా అనుమానాలు అయితే ఉన్నాయి.